మీకు ఫుడ్ రావాలని చూపిస్తున్నానన్న. ఓకేనా? ఇవన్నీ బ్లైండ్. 3 legs ఇది యాంపిటేట్ చేసామండి. ఇది కూడా రేపు చూడండి, ఇది బ్లైండ్, దానికి ఏం తెలియదు పాపం. బ్రోకెన్ లెగ్. అయ్యో, క్యాన్సరా? ఇది లెగ్ క్యాన్సర్. ఓ, ష్రింక్ అవుతూ వస్తుంది చిన్న చిన్నగా. ఇక్కడ ఉండే ఫుడ్ అంటే ఈ గోశాల వరకు, ఇక్కడ ఉండే ఈ 3500 చేంజ్ వరకు గోల్కి ట్రీట్మెంట్స్ ఏమన్నా హెల్త్ వైజ్ కావచ్చు లేదా డైలీ ఫుడ్ కావచ్చు, వీటికి ఎంత అవుతుంది సార్ ఎస్టిమేటెడ్గా? మెడిసిన్స్ అయితే మెడిసిన్ పర్ డే మనకి అరౌండ్ 10 to 15,000 అవుతుంది పర్ డే. మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన రెస్పాన్స్తో ఏమేం చేశారు సార్ సర్వీసెస్? చూడండి, కాలు ఉంగిపోయి రైతు చేసిన ఒక చిన్న మిస్టేక్కి జీవితాంతం శిక్ష ఎలా అనుభవిస్తోందో. మంత్స్ ప్రెగ్నెంట్ అవ్వండి. దీనికి ఏమైందంటే కడుపులో పిల్ల 360 degree రొటేషన్ అయిపోయి మాన్యువల్ కరెక్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉండే. యాక్సిడెంటల్గా ఆడుతూ ఇది బాల్ తినేసింది. బాల్ తినేసి అది కడుపులో స్టక్ అయిపోయేసరికి దాని పుట్ట, ఇంత చిన్న యానిమల్ది ఇంత పెద్ద పుట్ట ఉబ్బిపోయి వందే గోమాతరం. సత్యం శివం సుందరం అనేటువంటి గోశాలకు సంబంధించి 8000 ఆవులు మన కోసం చూస్తూ ఉన్నాయి, మన సాయం కోసం అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో వేసినప్పుడు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది ఆ డబ్బులు ఏం చేశారు, ఎంత డొనేషన్స్ వచ్చాయి, అసలు వేటి ఖర్చు పెట్టారు అని చెప్పేసి నన్ను పర్సనల్గా అడిగిన వాళ్ళు ఉన్నారు, కామెంట్స్ రూపంలో అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానమే ఈ వీడియో. నా తరపున ఒక పెద్ద విజ్ఞప్తి, మీరు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, మీ మనసు స్పందించకపోయినా పర్వాలేదు, కానీ మన ఛానల్ని అభిమానిస్తున్నాము అని అనుకునేవాళ్ళు, గోమాత అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఒక్క షేర్ మాత్రం కోరుకుంటున్నాను. ఇదొక్కటే మీ అందరి నుంచి కోరుకుంటున్నాను. మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా, చూసిన తర్వాత మీ స్పందన ఎలా ఉంది, ఇవేవీ నేను ఆశించట్లేదు. గోమాత తరపున 8000 గోమాతల తరపున ఒక షేర్ మాత్రం మీ నుంచి కోరుకుంటున్నా. సో ఇవాళ వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ గోశాలకు వెళ్తున్నాము. అయితే ఇంతకుముందు మనం వెళ్ళిన గోశాల కాకుండా ఇప్పుడు ఇంకొక బ్రాంచ్కి వెళ్తున్నాం అనమాట, శంషాబాద్ దగ్గర. సో అక్కడ వైద్యశాల అవి ఎలా ఉంటాయి అన్నీ కూడా చూడాలని చెప్పేసి ఇక్కడ మీకు నేను ఎవ్రీథింగ్ ప్రూఫ్తో సహా చూపించాలని వీడియో ఓపెన్ చేశానండి. యూట్యూబ్లో ఎనలిటిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ వీడియోకి రిలేటెడ్గా ఇది మనం 4 months బ్యాక్ మీరు కింద చూడొచ్చు. 122 days 23 hours అవుతుందన్నమాట నేను ఈ వీడియో అప్లోడ్ చేసి. సో ఇవి అనలిటిక్స్ అంటారు. రేటింగ్ వచ్చేసి దీనికి 10కి 2 ఉందన్నమాట రేటింగ్. వ్యూస్ 1,77,003. అండ్ ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఇది యూట్యూబ్ వ్యూస్ మాత్రమేనండి. ఫేస్బుక్లో అయితే ఆల్మోస్ట్ 5 million దీని వ్యూస్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ 4 million అనమాట దీని వ్యూస్. అక్కడ నేను పెట్టిన స్కానర్స్ ద్వారా కూడా చాలామంది డబ్బులు వేశారు. సో నేను అప్లోడ్ చేసిన ఒక 1 week వరకు రిప్లై ఇవ్వగలిగాను, కానీ ఆ తర్వాత ఇంకెవ్వరికి నేను రిప్లైలు ఇవ్వలేకపోయానండి. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తా చూడండి అనలిటిక్స్. ఇదిగో అంటే దీని మీద ఎంత డబ్బులు వచ్చాయని ఇప్పటికీ కూడా ఈ వీడియో వెళ్తూనే ఉందన్నమాట స్టిల్. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ మనకి రేటింగ్ ఉంటుంది. ఇదిగో రెవెన్యూ, ఈ వీడియో మీద వచ్చినటువంటి రెవెన్యూ అండి $144.25 అనమాట, 0.25. సో ఇది ఈ వీడియో 4 months బ్యాక్ అప్లోడ్ చేసింది. అప్పటికి డాలర్ వాల్యూ వచ్చేసి 86 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ రోజు వాల్యూ ప్రకారమే నేను కౌంట్ చేస్తున్నానండి. చూస్తే మీకు చూపిస్తా చూడండి, 144 × 87 అండి. ఇవాళ డాలర్ వాల్యూ ప్రకారం 12,528 రూపీస్. నేను 15,000 రూపీస్ తీసుకొని వెళ్తున్నా. యాక్చువల్లీ ఈ $144లోనే చాలా మంది యుఎస్ నుంచి నాకు సూపర్ థ్యాంక్స్ రూపంలో కూడా చాలా మంది డబ్బులు పంపించారు. ఇండియన్ కరెన్సీలో కూడా సూపర్ థ్యాంక్స్ రూపంలో దీనికి డబ్బులు పంపించడం జరిగిందనమాట. ఇదిగో చూడొచ్చు, ఇవన్నీ కూడా అనలిటిక్స్ అండి, దీనికి రిలేటెడ్గా ఉండేవి. సో ఈ డబ్బులన్నీ కూడా మనం తీసుకువెళ్ళి ఇదిగో ఒక్కొక్క దానికి ఎంత పడింది అనేది మొత్తం ఈ 4 months అమౌంట్ కూడా $144 అనమాట. ఈ డబ్బులన్నీ కూడా నేను తీసుకువెళ్ళి ఇప్పుడు గోశాలలో ఇచ్చేస్తానండి. దీనికి అదనంగా ఇంకొక 3,000 యాడ్ చేసి మన ఛానల్ తరపున అందరికీ బ్లెస్సింగ్స్ రావాలి అని కోరుకుంటూ, ఈ మహాలయ పక్షంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక 2016 కూడా యాడ్ చేసి మొత్తంగా నేను మీ కళ్ళెదురుగానే ఇస్తానండి. ఇదిగో స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాం అనమాట.
కాసేపట్లో ఒక 40 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ రీచ్ అవుతాము. రీచ్ అయిన తర్వాత మిగతాదంతా చూపిస్తానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ చాలా పొలైట్గా నిజాయితీగా వేటి కోసం ఖర్చు పెట్టాలో వాటికి 80% అయితే మాత్రం నా ఇష్టపూర్వకంగా మనందరికీ పుణ్యం రావాలి. ఈ ఛానల్ చూస్తున్నటువంటి ఫాలోవర్స్ అయినా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా, నిత్యం కామెంట్స్ పెట్టే వాళ్ళైనా, నేను పెట్టే ఒక పుణ్యక్షేత్రం వీడియో అయినా, లేదంటే ఇటువంటి సేవల ద్వారా అయినా చూసి ఎవరైతే అనుభూతి పొందుతారో వాళ్ళ కుటుంబాలు ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటానండి. అలాగే ఇప్పుడు మహాలయ పక్షం నడుస్తోంది. ఈ సందర్భంగా అంటే మనం ఎలాంటి పితృకర్మలు చెయ్యలేకపోవచ్చు, మన పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, స్తోమత లేకపోవచ్చు, అసలు అవకాశాలే ఉండకపోవచ్చు, భగవంతుడే ఇవ్వకపోవచ్చు. ఇటువంటి వాళ్ళు గోసేవ ద్వారా కూడా తృప్తిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో పర్టికులర్గా నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా సత్యం శివం సుందరం అనేటువంటి ఒక గో సేవా సంస్థకు సంబంధించి ఇంతకుముందు 8,000 గోవులకు సంబంధించిన వీడియో ప్రజెంట్ చేసినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అప్పుడు నేను శంషాబాద్లో గగన్ పహాడ్ అనేటువంటి బ్రాంచ్ని చూపించాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బ్రాంచ్ హైదరాబాద్లో శంషాబాద్ దగ్గరే బుర్జుగడ్డ పెద్ద షాపు బ్రాంచ్ అంటారు. అంటే ఎగ్జాక్ట్గా మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్యులు వారి పెద్ద విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి నియర్ బైయే ఉంటుంది. చూశారు కదా ఎలా ఉందో. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మొత్తం చెరువు అక్కడ ఉండే రోడ్డు ఏకమైపోయిందా అన్నట్టుగా ఉంది. ఈ బ్రాంచ్కి పర్టికులర్గా నేను రావడానికి రీజన్ కేవలం మనం ఇచ్చే ₹1 అనే డబ్బు, ఆ రూపాయి సేవ అనేది వాటి ఆహారానికి మాత్రమే వెళుతుందేమో అని అనుకుంటాం. కాదు, మొత్తం 8,000కు పైగా గోవులు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల 200 కిలోమీటర్ల వరకు పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించి అనాథలుగా ఉన్నవి, కబేళ్లాలకు వెళ్ళిపోతున్నవి, ఆహారం లేక తిండి లేక రైతులు వాడుకున్నంతసేపు వాడుకొని వాటిని రోడ్ల మీద వదిలేసినవి, ఇలా ఏవైతే గోవులుంటాయో వాటన్నిటినీ సమాచార పరంగా తీసుకొచ్చి వాటికి పోషణ అందిస్తూ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి బ్రాంచ్ మీకు ఇక్కడ చూపిస్తున్నానమాట. ఇది వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎన్ని రకాలుగా మనం ఇచ్చే ₹1 ఉపయోగపడుతోంది అనేది మీరందరూ చూడగలుగుతారు. అలాగే ముందు వీడియోకి రెస్పాన్స్ ఇచ్చి ₹1 నేను అడిగాను, కానీ వేలల్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఒక షెడ్ కట్టడం రూపంలో, ఒక్కొక్క ఆవుని డొనేషన్ రూపంలో, అడాప్ట్ చేసుకునే రూపంలో వచ్చి ముందుకొచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టిల్ ఇన్స్టాగ్రామ్, మెయిల్లో కూడా మేము ₹1 పంపించాం, 10 పంపించాం, 50,000 పంపించాం, 20,000 పంపించాం అనేవాళ్ళు నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు. మీలో ఎంతమంది అయితే చక్కని హృదయంతో మన గోమాత బాగుండాలి, మేమున్నామనేటువంటి ధైర్యాన్ని ఇచ్చారో మీరందరూ కూడా ఎటువంటి పితృదోషాలు లేకుండా, ఎటువంటి దోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాంతం మీ తరతరాలు బాగుండాలి అని ఆ గోవిందుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గోమాతలకు మన తరపున మళ్ళీ డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్స్, ఇక్కడ జరుగుతున్న సేవలు, ఒక రోజుకి వీటయ్యేటువంటి ఖర్చు, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద స్కానర్ కూడా ప్లే చేస్తున్నానండి. ఈ 2 స్కానర్స్కి నెమ్మదిగా చేయండి, ఒకరి తర్వాత ఒకరిగా కావచ్చు, ఒక రోజు ఆగన్నా చేయండి. ఒకేసారి చేస్తే స్కానర్స్ అనేవి పనిచేయవు. నా తరపునైతే నేను ₹1 కోరుకుంటున్నానండి. ఒకే ఒక్క షేర్, ఒకే ₹1. మీరిచ్చే ఆ ₹1 ఒక షేర్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకొకరు అలా చేయమని చెప్పండి. ఇలా ఈ పితృదోషాల నుంచి కావచ్చు, వీటన్నిటిని దోషాల, లాభాల, మనం ఏదో ఆశించామా అనేది పక్కన పెడితే మన ఆదాయంలో ₹1 ఇవ్వడం ద్వారా ఒక మూగ జీవి ఆకలి ఒక రోజుకి ఒకసారి మాత్రమే నిండుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ఎంత ఖర్చు అవుతుంది, వీటి ట్రీట్మెంట్స్కి అయ్యే ఖర్చు, ఇవి ఏవేవి రోగాలతో బాధపడతాయి, వీటి పోషణ ఎలా సాగుతుంది, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఈ వీడియో నేను ప్రజెంట్ చేశానండి. దయచేసి నా కోసం గోమాత మీద ప్రేమ ఉన్నవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా మీకు టైం ఉన్నప్పుడే చూడాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. సో ప్లీజ్ ఒక షేర్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన గో సంపదను కాపాడుకోండి. ప్రత్యక్ష దైవాలుగా ఉన్నటువంటి వీటన్నిటి మూగ జీవాల పోషణ మనిషిగా ఉన్నటువంటి మన మీదే ఉంది కాబట్టి, అవి మనల్ని నమ్ముకునే జీవిస్తున్నాయి కాబట్టి మనం ఉన్నాము అనేటువంటి భరోసాని ఇద్దామండి. ఇది ఒక 9 months ప్రెగ్నెంట్ అవ్వండి. దీనికి ఏమైందంటే కడుపులో పిల్ల 360 రొటేషన్ అయిపోయి మాన్యువల్ కరెక్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉండే. సో దీన్ని మాన్యువల్ కరెక్ట్ చేస్తే తల్లి, పిల్లతో పాటు తల్లి చనిపోయే ఛాన్సెస్ ఉండే. సో ఇంకా వేరే ఆప్షన్ లేక లాస్ట్ ఆప్షన్ కింద సిజేరియన్ ఆపరేషన్ చేసి పిల్లని తీసిన తర్వాత ఇది ఆపరేషన్ తర్వాత ఇది కండిషన్. మీరేనా సార్ చేసింది? థ్యాంక్ యూ సో మచ్.
మన దగ్గర ఒక 7-8 వరకు అయినా అండి సిజేరియన్ ఆపరేషన్స్. అందులో వన్ ఆఫ్ ది పోస్టర్ నేను ఇక్కడ మాక్సిమం డిస్ప్లే ఇక్కడ గోశాలలో ఉండే వాటికే కదండి సర్వీస్, బయట నుంచి తెచ్చిన ఆవులకి 40% గోశాల ఎనిమల్స్ మనకు వచ్చే కేసెస్ లో 40% గోశాల, 60% బయట నుంచి వస్తాయి. బయట నుంచి కూడా రైతుల నుంచి, దగ్గరలో ఉన్న టెంపుల్స్ నుంచి, గోశాలల నుంచి. అరౌండ్ మనకి యాదగిరిగుట్ట, అటు యాదగిరిగుట్ట, మేడ్చల్, మల్కాజ్గిరి అరౌండ్ 100-150 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని దగ్గర నుంచి మన దగ్గరకు వస్తాయి. బయట నుంచి వచ్చే వాటికి కూడా ఫ్రీ ఫ్రీ సర్వీస్. సర్వీస్, ఇన్ పేషెంట్ వార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఉండే గోశాల మాత్రమే కాదు. ఓకే. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మన దగ్గరే పెట్టుకొని దాని ఫీడ్, దానికి న్యూట్రిషనల్ ఫుడ్, మనం కాటన్ సీడ్ కేక్, పత్తి చెక్క, పల్లి చెక్క అంటాం, అది మినరల్ మిక్చర్, బెల్లం, వాటికి అంతా కలిపి న్యూట్రిషన్ ఫుడ్ ప్లస్ ట్రీట్మెంట్ ప్లస్ దానికి ఇచ్చే గడ్డి రెగ్యులర్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఎస్. ఇది ఒక 4 months పుంగనూరు కాకుండా ఇది Okay. తాండూరు నుంచి వచ్చింది. యాక్సిడెంటల్గా ఆడుతూ ఇది బాల్ తినేసింది. బాల్ తినేసి అది కడుపులో స్టక్ అయిపోయేసరికి దాని పుట్ట, ఇంత చిన్న యానిమల్ది ఇంత పెద్ద పుట్ట ఉబ్బిపోయి ఆ ప్రెషర్ అంతా లంగ్స్ పైన పడి దానికి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది. అలాంటి ఇబ్బందులతో అక్కడ లోకల్లో ఒక 3-4 days ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వేరే డాక్టర్ రిఫర్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చారు. సో దానికి సర్జరీ చేసి బాల్ తీసేసినాం. సర్జరీ తర్వాత ఇదండి. ఇది విజయవాడ హైవే పైన యాక్సిడెంట్ అయ్యి ఎవరో కార్ గుద్దేసి వెళ్ళిపోతే రోడ్డు పక్కన పడి ఉందని మాకు ఈవినింగ్ 8:30 ఆ టైంకి కాల్ వచ్చిందండి. సో మన అంబులెన్స్ పంపించి అక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ బోన్స్ అన్నీ పీసెస్ అయిపోయినాయండి, ఫ్రాగ్మెంట్స్ అయిపోయినాయి. సో ఇది బ్యాండేజ్తో హీల్ అయ్యే ఛాన్స్ లేదు దీనికి. సో వేరే ఆప్షన్ లేక యాంపిటేట్ చేసి ఆ లెగ్ అక్కడ వరకు డ్యామేజ్ అయినంత వరకు తీసేసామండి. సర్జరీ తర్వాత ఇది పరిస్థితి. ఈ ఎనిమల్ ఇప్పుడు మన దగ్గరే ఉందండి. దీనికి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టడానికి కూడా వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళారు. మేబీ ఇంకో 10-15 daysలో దానికి ఆర్టిఫిషియల్ లెంబ్ ఫిక్స్ చేస్తాం. స్టోర్ రూమ్ అండి, అన్ని మనకు కావాల్సిన మెడిసిన్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకొని ఎక్కడప్పుడు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తామండి. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ 7 స్టోర్ చేసే లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్. సో మనం ఆల్మోస్ట్ 30% వరకు హోమియోపతి మెడిసిన్ కూడా వాడుతున్నామండి పశువుల్లో. ఇక్కడ మన హాస్పిటల్కి వచ్చే కేసెస్ ఆల్మోస్ట్ క్రానిక్ కేసెస్, అంటే బయట లోకల్గా ఒక 10 days, 15 days, 20 days ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ తగ్గకపోతే మన దగ్గరకు వస్తున్న కేసెస్ ఉంటాయి. సో అట్లా లాంగ్ కేసెస్లో మన అలోపతి కంటే హోమియోపతి నుంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. సో అట్లా మేము చేసిన హోమియోపతి చేసిన ప్రతి ఒక్క కేసులో 99% మేము రిజల్ట్స్ చూసామండి. టైం తీసుకుంటుంది, ఒక 20 days, 25 days టైం తీసుకుంటుంది, కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. This is only for treatments scanner. Yeah, so this is for hospital treatment scanner. If anyone want to donate for treatments, Yes. so this scanner will works. Yes. సో ఇవన్నీ మొత్తం 3,500 వరకు ఉంటాయి కదండి. 3,800 ఆవులు ఉన్నాయి మేడం. మనది గగన్పాళ్ళ ఒక బ్రాంచ్ ఉంది. అవును. అక్కడ మొత్తం ప్లేస్ సరిపోలేక మళ్ళీ ఇక్కడ కొత్తగా ఒక డోనర్ భూమిని దానం చేస్తే మొత్తం స్లాటర్ నుంచి రక్షించి తీసుకుని వచ్చిన ఆవులు 3,800 ఆవులు ఉన్నాయి. ప్రతిరోజు గడ్డికి ఇక్కడ 5 లారీల వరకు ప్రతిరోజు గడ్డి అవసరం ఉంటుంది మేడం. ఇప్పుడు ఇవి మనం వస్తున్నామని బయట వదిలేరా, లేకపోతే షెడ్స్ లో ఉంటాయి కదా? ఇప్పుడు మార్నింగ్ ఫీడింగ్ అయిపోయింది మేడం. మార్నింగ్ ఫీడింగ్ అయిపోయింది, ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. అక్కడ మొత్తం క్లీనింగ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు క్లీనింగ్ అయిన తర్వాత మొత్తం మళ్ళీ గడ్డి వస్తుంది, మళ్ళీ కటింగ్ చేసి ఫీడ్ మొత్తం రెడీ చేసిన తర్వాత వాళ్ళకు లోపలికి తెచ్చిస్తాం. ఓకే. ఇప్పుడు వీటన్నిటికీ సఫిషియెంట్ గా ఉన్నాయా? ఇవన్నీ ఇంకా అవసరం పడతాయా? ఆ షెడ్స్ ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి మేడం. ఇంకా అవసరం పడతాయి. రోజుకు ఆవులు పెరుగుతూనే ఉంటాయి మేడం. సిక్ అయ్యాయా? ఇది ప్రెగ్నెంట్ డెలివరీ వార్డ్. డెలివరీకా? ఓకే. అన్ని చిన్నవి ఉంటాయి. ఓకే సార్. చిన్న సైజ్ అని. ఇప్పుడు వీటి మిల్క్ ఇవన్నీ ఏం చేస్తారండి? దేశీ ఆవులు కదా మేడం. లీటర్ అర్ధ లీటర్ పాలేస్తాయి, అవి దూడలే తాగుతాయి. మాక్సిమం స్లాటర్ కి వచ్చే ఆవులు ఇవి పాలు ఇచ్చేటి ఉండవు. పాలు ఇవ్వలేని స్థితిలో వాళ్ళు స్లాటర్ కి అమ్ముతారు. ఓకే. ఓకే. అదొక సర్జరీ అయిందా? దీంట్లో పిల్ల లోపలే చనిపోయి ఒక 1-45 రోజులు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉందండి. వాళ్ళు అక్కడ ఒక 25 days ట్రీట్మెంట్ చేయించి మన దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు ఎగ్జామిన్ చేసి చూస్తే లోపల ఉందని సస్పెక్ట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత పిల్ల లోపలే గర్భసంచిలో చనిపోయి అది అంత కుళ్ళిపోయిన కండిషన్లో ఉండే. దాన్ని తీసేసి మళ్ళీ గర్భసంచి కుట్లేసి మళ్ళీ ఇక్కడ కుట్లేసి పెట్టాము. ఇది ఆల్మోస్ట్ 16 days అయింది. నిన్ననే సూచర్స్ తీసేసాం. సూచర్స్ అంతా ఎండిపోయినాయి, మాడిపోయినాయి. ఇంకా ఫ్లైస్ అవి రాకుండా స్ప్రే కొట్టి పెట్టాం. రేపు ఈవినింగ్ దీన్ని డిశ్చార్జ్ చేసేస్తాం. ఇవన్నీ బ్లైండ్. బా. సో అవును. అరే By birth is also by birth. Both are.
బ్లైండ్ 3 legs పైన ఉన్న ఎనిమల్స్. By smell, they can. ఇవన్నీ బ్లైండ్ అయినా ఇవన్నీ సార్? బ్లైండ్ అండి. 3 legs తో ఉన్న ఎనిమల్స్ అండి. 3 legs బ్లైండ్. బ్లైండ్ ఎనిమల్స్. అయ్యో, ఇది 3 legs, ఇది యాంపిటేట్ చేసామండి. ఇది కూడా ఇర్రిపేరబుల్ ఇంజరీ ఉండే, ఫ్రాక్చర్ అయిపోతే అది యాంపిటేట్ చేసాము. అది 3 legs పైన సర్వైవ్ అవుతుంది. Hospital putting limb to the cows. అరే చూడండి, ఇది బ్లైండ్, దానికి ఏం తెలియదు పాపం. ఇది కూడా బ్లైండేనా? లేదండి, అది blind. ఓకే. ఏవైతే కట్టేసి ఉన్నాయో అవన్నీ బ్లైండ్. ఇది ఒకటి హార్న్ ఇంజురీ అయింది, కొమ్ము ఇరిగిపోయిన ఇంజురీ. మిగిలిన అన్ని బ్లైండ్. బ్రోకెన్ లెగ్. అయ్యో, వీటన్నిటిని లైఫ్ లాంగ్ మీరే చూసుకుంటారా సార్? బా, ఉండు నాన్న, నేనేం అన్నాను రా, నిన్నే చూపిస్తున్నాను. మీకు ఫుడ్ రావాలని చూపిస్తున్నానన్నా, ఓకేనా? అది లెగ్ క్యాన్సర్. ఓ, దాని లెగ్ మొత్తం బా, క్యాన్సర్ అయిపోయి అది కంప్లీట్ యాక్చువల్గా ఊండు ఉండే, కంప్లీట్గా ష్రింక్ అవుతూ వస్తుంది చిన్న చిన్నగా. ఎట్లా సార్ వీటికి క్యాన్సర్ వస్తే ఇంకా ఫుడ్ హోమియోపతి యూజ్ చేస్తున్నాం. యూజ్ అవుతుందా? వర్క్ చేస్తుందా? మీకు తెలుస్తుందా రిజల్ట్? ఇది యాక్చువల్గా ఈ లెగ్ కింద ఎలా ఉందో కంప్లీట్ లెగ్ అలా ఉండే వచ్చినప్పుడు. సో పైనుంచి కిందికి టైం తీసుకుంటుంది కానీ రిజల్ట్ ఉంటుంది హోమియోపతి. ఫుడ్ తింటాయా? ఫుడ్ తింటుంది. ఫీడ్ ఇంటేక్ యాక్టివిటీ అంతా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఏవైనా ఒక్క కౌని కూడా అడాప్ట్ చేసుకొని వాటికి ఎవ్రీ మంత్ ఇలా అని కూడా ఇవ్వచ్చా సార్ ఎవరైనా కానీ వాటి ట్రీట్మెంట్ పర్పస్లో? ఒక ఆవుకి వచ్చేసి ఒక సంవత్సరం ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. మంత్లీ మనం 2 కట్టలు రోజు మన దిక్కు నుంచి 2 కట్టలు గడ్డి అట్లా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీని ట్రీట్మెంట్ కోసం ఎవరైనా అడాప్ట్ చేసుకున్నారనుకోండి సార్, ఎంత పడవచ్చు దీనికి ఎవ్రీ మంత్ మనము డొనేట్ చేయాలంటే? ఎవ్రీ మంత్ దీనికైతే ఒక 12,000 to 15,000 అవుతుంది. అంత అవుతుందా? డ్రెస్సింగ్ చేయాల్సి వస్తుంది దానికి రెగ్యులర్గా. దానికోసం డ్రెస్సింగ్ చేయాలి. ఈ కేసులో ఒక్కో కేసు ఏనన్నా వీటి లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? యావరేజ్ 16 అండి యాక్చువల్గా. కొన్ని 18 to 20 వరకు ఎక్స్టెండ్ అవుతాయి. మంచి ఫీడింగ్, మంచి న్యూట్రిషన్ ఉంటే 20 వరకు. ఈ బ్లైండ్వి మీ దగ్గరికి ఎలా వస్తాయి? స్లాటర్ హౌస్కి కటింగ్కి పోయే ఆవులు మొత్తం మళ్ళీ వచ్చినప్పుడు ఇవి మాకు వాళ్ళని డివైడ్ చేసినప్పుడు అవి బయటపడతాయి. తినలేకపోవడం, తెలియకపోవడం, గోడలను దాన్ని బట్టి గుర్తుపడతారు. ఇవన్నీ కూడా హెల్దీ కౌస్ కదా? హెల్దీ కోసం వీటన్నిటికీ రోజుకి 2 పూట్ల పెట్టేది ఫుడ్? 2 పూటలు పెడతారు. ఓకే. వీటి హెల్త్ కండిషన్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు? రెగ్యులర్గా దీనికి టైమ్లీ డివార్మింగ్, నట్టల నివారణ కోసం మందులు, సీజన్ వచ్చినప్పుడు ఏ అయితే వ్యాక్సిన్ గవర్నమెంట్ నుంచి సప్లై ఉన్నదో ఆ వ్యాక్సిన్ చేయడాలు రెగ్యులర్గా చూసి వీక్ ఉన్న వాటిని మనోళ్ళు గోశాల నుంచి ఐడెంటిఫై సపరేట్ చేస్తారు, అట్లా ట్రీట్మెంట్ చేయడాలు. ఒక ఆవు 2 పూట్ల రోజు కడుపు నిండా తినాలంటే మీ దగ్గర ఉన్న 8,000 ఆవులకి ఎంత పడచ్చు? యావరేజ్ లా చిన్నవి వచ్చే పెద్దవి వచ్చి ప్రతి ఆవుకి వచ్చేసి మినిమం 40 రూపీస్ ఖర్చు. చిన్నది పెద్దది అంటే కొన్ని 2 కిలోలు కూడా తింటాయి, కొన్ని 10 కిలోలు కూడా తింటాయి. యావరేజ్ లో మనం వేసుకుంటే 8,000 ఆవులకు ప్రతిరోజు ఖర్చు మినిమం 3,20,000 రూపీస్ పర్ ఒక రోజుకి 3 lakhs ఒక రోజు. యావరేజ్ లో 40 రూపీస్. మనం అవును, చాయ్ తాగితే 40 రూపీస్. అవును. చాలా మంది అండం ఏంటంటే మాకు అడాప్షన్కి ఇవ్వచ్చు కదా 2 డేస్ 3 డేస్ చొప్పున అని రైతులు లాంటి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అడాప్ట్ చేసుకోలేకపోవడం వల్లనే రైతులు అమ్మేసినవి. అవును. మళ్ళీ అడాప్షన్ కి ఏం చేస్తారంటే వాళ్ళు పనికి వచ్చిన అన్ని దినాలు పని తీసుకున్న తర్వాత అవి పనికి రానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు స్లాటర్ హౌస్ కి అమ్మేస్తారు. ఒక ఎద్దు ఉంది, అది యవ్వనంగా ఉన్నంత వరకు వాళ్ళు దాంతో దున్నుతారు, అది చేస్తారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది పని చేయలేని పరిస్థితుల్లో ఏం చేస్తారు, తీసుకెళ్ళి స్లాటర్ హౌస్ కి అమ్మేస్తారు. అప్పుడు రైతులు ఏం చేస్తారు, లీటర్ పాల కొరకు పెంచరు, వాళ్ళకి ఎక్కువ మిల్క్ కావాలి. వాళ్ళని వాళ్ళు పోషించుకోవడమే కష్టం అయిపోయింది ఇప్పుడు. వాటి అవసరం ఉన్నంత వరకు చూసుకొని తర్వాత ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మన ఛానల్ తరపున ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ నుంచి వచ్చిన రెస్పాన్స్తో ఏమేం చేశారు సార్ సర్వీసెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ చూసిన తర్వాత వచ్చిన మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు మేడం. Thank you. మీరు చేసిన తర్వాత చాలా మంది ఒకటే రోజు 100-200 కాల్స్ రావడాలు, జనాలు కూడా వచ్చి గోశాలను విజిట్ చేయడాలు, మీ వీడియో వైరల్ అయిన తర్వాత మేము చాలామంది మాకు వచ్చే డొనేషన్స్లో మేము ఇంకా చాలా మందిని పెరిగారు, చాలా డొనేషన్స్ కూడా మేము పొందాం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా మేము గోశాల నడుపుతున్నప్పుడు గోశాలలో నార్మల్గా ఆవులను పెట్టి గడ్డేయడం అనేది ఒకటే కాకుండా మేము
మేల్ ఫీమేల్ ఎనిమల్స్ని సపరేట్గా పెట్టడాలు, ప్రెగ్నెంట్ ఎనిమల్స్ని సపరేట్గా పెట్టడాలు, చిన్న ఆవులు ఏవైతే పాలు అందలేకపోతున్నాయో వాటిని చిన్న పిల్లలను సపరేట్ చేసి పెట్టడాలు, వాటికి బాటిల్ ఫీడింగ్ ఇవ్వడాలు, వాటికి టైం వ్యాక్సినేషన్, టైం నట్టల మందులు వేయడాలు. సో వాటి ఓన్లీ ఫుడ్ కాకుండా వాటి వెల్ బీయింగ్, వాటి ఎనిమల్ హస్బెండరీ అంటారు కదా, సో దానికోసం కావాల్సిన ప్రక్రియలు అన్నీ మేము చేస్తున్నాం మేడం. అంటే దానికి ఓన్లీ గడ్డి కాకుండా పొద్దున్నే బూసి, చున్ని, పల్లి చెక్క, పత్తి చెక్క, మినరల్ మిక్చర్, బెల్లం ఇవన్నీ కలిపి ప్రతిరోజు వీక్ ఉన్న ఎనిమల్స్కి ఇవ్వడాలు, ప్రెగ్నెంట్ ఉన్న ఎనిమల్స్ని అన్నీ సపరేట్ చేయడాలు. అట్లా సపరేట్ చేసే ప్రాసెస్లో షెడ్లు, మాకు ఇంకా ఎక్కువ షెడ్లు కావాలి. సో ప్రెగ్నెంట్ ఎనిమల్స్ అన్నిటిని ఒక షెడ్లో పెట్టడాలు. మనకు వచ్చి చాలా ఎనిమల్స్ రోడ్డు పైన పడి తల్లి లేని, సరిగా పాలందని ఎనిమల్స్, వచ్చిన వీక్ ఎనిమల్స్ అంటే బాగా బక్కపలచబడిపోయి చర్మం అంతా తోలు ఊడిపోయి అలాంటి కండిషన్లో వస్తాయి. సో ఆ ఎనిమల్స్కి నార్మల్ గడ్డి పెట్టడం కంటే న్యూట్రిషనల్ ఫీడ్ ఇస్తేనే అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో వాటి కోసం మాకు సపరేట్ షెడ్లు కావడాలు. ఈ ఫీడింగ్ గడ్డి ఒకటి కాకుండా గడ్డి ఒక 50% అయితే మిగిలిన 50% అంతా న్యూట్రిషనల్ ఫీడింగ్ కోసం ఆ రిక్వైర్మెంట్ ఉంది మాకు. సో మీకు అర్థమై ఉంటుందండి వ్యూయర్స్ చూస్తున్న వాళ్ళందరికీ. వాళ్ళు చెప్పేది ఆవుల పోషణ అనగానే తిండి పెట్టడం ఒక్కటే కాదు, దాని వెనక చాలా శ్రమ ఉంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు వీడియో అంతా చూసుంటే నేను ఎవ్రీథింగ్ హాస్పిటల్ ఎంత హైజీన్తో మెయింటైన్ చేస్తున్నారు, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఇప్పటి వరకు మీకు నేను ప్రెజెంట్ చేసే ఉంటాను. సో అదే అన్నమాట వాళ్ళు చెప్తున్నది. సో ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎనిమల్స్ 1-2 కాదు 3500 ఉన్నాయి. సో వాటి బురదలో ఉండడాలు, వాటికి చిన్న దెబ్బ తగిలినా అక్కడ ఆ పెండలో ఉన్న గుడ్లు పెట్టి అక్కడ పురుగులు పడిపోయి కాళ్ళల్లో పురుగులు పడడాలు, పుండు పడితే పుండ్లలో పురుగులు పడడాలు. మనం వీటన్నిటిని నివారించాలంటే ఫస్ట్ క్లీన్నెస్ కోసం ఎక్కువ మనుషులు అవసరం పడడం, ఎక్కువ ప్లేస్ అవసరం పడడం, ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి మేడం. హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి మేము స్టార్ట్ చేసి ఒక 1 year అయింది. 1 year స్టార్టింగ్ అప్పుడు రోజుకు 1 కేసు 2 కేసులతో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి 200-300 కిలోమీటర్స్ దూరం నుంచి కాల్స్ రావడాలు, డాగ్స్ కోసం కాల్స్ రావడాలు, ఎక్కడెక్కడనో పక్కనున్న ఈ ఒక్క గోశాలనే కాదు, మీరు చేసే సహాయం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క గోశాలలో ఉన్న పశువులన్నిటికీ మా హాస్పిటల్ 90% మా హాస్పిటల్ నుంచి మేము వైద్యం అందిస్తున్నాం. మాకు నెలలో బయట నుంచి ఒక 70-80 కేసులు వస్తే అందులో 40 కేసులు పక్కన గోశాలలు, చిన్న టెంపుల్స్, ఒక 10 ఆవులు 20 ఆవులు పెంచుతున్న వాళ్ళు, సో ఈ దగ్గరున్న ఫార్మర్స్, ప్రతి ఒక్కరికి మేము వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం మేడం. వైద్య సేవలు అంటే వచ్చిన రోజే ఇంజెక్షన్స్ వేసి బయటికి పంపించడం కాకుండా ఇన్పేషెంట్ వార్డు, సపరేట్ వార్డు, గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న ఎనిమల్స్ అన్నింటినీ ఒక వార్డులో, సర్జరీ ప్రాబ్లమ్స్ ఉన్న ఎనిమల్స్ అన్నీ ఒక వార్డులో, వీక్ ఉన్న ఎనిమల్స్ అన్నింటినీ ఒక వార్డులో పెట్టి దానికి సపరేట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక్కో ఆవు మా దగ్గరకు వచ్చి 60 రోజులు 70 రోజులు మా దగ్గరే ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని నయమయ్యి రైతులు తీసుకుపోయిన కేసులు మేము ఒక నెలలో చాలా చేస్తాం మేడం అలాంటి కేసులు. సో ఒక ఎనిమల్ అంటే ఒక పర్ డే కాకుండా ఒక ఎనిమల్ని మేము 20 రోజులు 30 రోజులు అలా 60 రోజుల దాకా పెట్టుకుంటున్నాం. అది చుట్టుపక్కల ఉన్నది కాకుండా మేము ఇప్పటివరకు ఒక 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళాం మేడం. అంబులెన్స్ మనకి ఫ్రీ, అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఫ్రీ. ఆ అంబులెన్స్ కూడా హైడ్రాలిక్ అంబులెన్స్ మేడం, మీకు చూపిస్తాను. ఎనిమల్ని లేపడాలు, ఎక్కియడాలు ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఒక బటన్ నొక్కితే అంబులెన్స్ వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తుంది. ఎనిమల్ ఈజీగా అందులోకి నడుచుకుంటూ వచ్చి మేము తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు ఈ షెడ్ మేడం, ఈ షెడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా ఎనిమల్స్, రైతులు ఇచ్చే ఎనిమల్స్ ఓల్డ్ అయిపోయిన ఎనిమల్స్ ని గోశాలకి ఇచ్చేస్తారు. సో అవి కూర్చొని ముసలితనం వల్ల లేవలేకపోతాయి. అవి కూర్చొని వాటి మోకాళ్ళ దగ్గర పుండ్లు పడి అది వాటి చివరి దశలో కూడా ఇబ్బంది పడడాలు ఉంటున్నాయి. సో ఇట్లా షెడ్ కన్స్ట్రక్ట్ చేసి కింద మొత్తం మెత్తటి ఇసుక వేసి దానిపైన కూర్చోబెడితే అది ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కోసం అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పెరుగుతున్న కొద్దీ ప్లేస్ అవసరం, సర్వీస్ ఎంతమంది. మేము ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఎక్విప్మెంట్ తో స్టార్ట్ చేసాం మేడం. మాకు ఇప్పుడు వస్తున్న కేసెస్ లో మాకు ఎక్స్రే అవసరం ఉంది, అల్ట్రాసోనోగ్రఫీ అవసరం ఉంది, మాకు ఇంకో సర్జన్ అవసరం ఉన్నాడు, మాకు ఇంకా స్టాఫ్ ఎక్స్పాండ్ చేయాల్సి ఉంది, మా మెడిసిన్ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. సో ఒక కేసుతో స్టార్ట్ అయిన వాళ్ళము మేము పర్ మంత్ 130 కేసెస్ 150 కేసెస్ 180 కేసెస్ డీల్ చేస్తున్నాం. సో ఇది పెరుగుతూనే ఉంది. సో మీ సబ్స్క్రైబర్స్ ముందుకొచ్చి ఎంత ఇచ్చినా ఆ దేవునికి సర్వీస్కే వెళ్తుందండి. సో ఇప్పటి వరకు కౌస్కి సంబంధించి చూసారు కదా, డాగ్స్కి జరిగే ట్రీట్మెంట్ కూడా చూపిస్తాను. అండ్ ఇవన్నీ లేవలేవా సార్? ఒక్క నిమిషం బా, ఇందాక నేను లోపల బ్యానర్ లో చూపించిన ఆవు ఇదే. సో ఆ ముందలి కాళ్ళు తీసేసాము. ఇది చిన్న సైజు ఉంది ఎనిమల్ కాబట్టి అది లేచి నిలబడుతుంది. అదే ఒకవేళ పెద్ద సైజ్ అయితే లేవడం కొంచెం ఇబ్బందికరమే. సో దీనికి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టడానికి కూడా మేము మెజర్మెంట్స్ తీసుకెళ్లారు. ఒక 15 days లో అది ఫిక్స్ చేస్తాం. ఇవన్నీ ఓల్డ్ ఏజ్. ఇది చిన్న ఒక 2 months ఎనిమల్. దీనికి ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది మేడం, హిప్ బోన్ ఫ్రాక్చర్ అయింది దీనికి. ఇప్పుడు దీన్ని మనం సర్జికల్గా రిపేర్ చేయలేము
కాకపోతే ఇది యంగ్ యానిమల్ కాబట్టి దీనికి కాల్షియం కరెక్ట్ టైంలో కాల్షియం ఇస్తే అన్ఈవెన్గా హీల్ అవుతుంది, కాకపోతే హీల్ అవుతుంది మేడం. అన్ని ఓల్డ్ ఏజ్ యానిమల్. అంటే ఎంత ఉంటుంది వీటి ఏజ్? ఇప్పుడు ఇది 18 years ఉంటుంది. ఆ హీట్కి వచ్చిన ప్రతిసారి గర్భసంచి మొత్తం బయటికి వచ్చేది మేడం. ఇట్లా గర్భసంచి ఎంత ఉంటుందో ఆ సైజు మొత్తం బయటికి వచ్చేది. అట్లా 21 daysకి ఒకసారి రావడమే, కంటిన్యూగా రావడమే. వాళ్ళు అక్కడ 2 years 3 years ట్రీట్మెంట్ చేశారంట. తర్వాత మన హాస్పిటల్ ఓపెన్ అయిందని వాళ్ళకి తెలిసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు మేడం. మేము కూడా ఒక 2-3 months కష్టపడ్డాం, మమ్మల్ని కూడా కష్టపెట్టింది. ఫైనల్గా తగ్గిపోయింది మేడం. కాళ్ళల్లో పెండలో ఎక్కువ బురదలో తిరిగి కాళ్ళల్లో మొత్తం పురుగులు పడిపోయి, ఇది యాక్చువల్గా చిన్న ఇంజురీ అయ్యి అది అట్లా ఉండిపోయింది. ఆ రైతుకు తెలియక దానికి కట్టెలు కట్టి ఫుల్గా కట్టేశాడు, గట్టిగా కట్టి ఒక్కసారి రిలీజ్ చేయగానే అది ఇట్లా పట్టుకొని జాయింట్ స్టక్ అయిపోయింది మేడం. మన దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని రాజేంద్రనగర్ తీసుకెళ్ళి సర్జన్స్కి కూడా చూపించడం జరిగింది. అది క్యూర్ అవ్వదు, కాకపోతే మనం పోలియో పేషెంట్స్కి ఎట్లయితే మనం సపోర్టింగ్గా లింబ్ ఇస్తాం కదా, సో అలా ఒక లింబు పెట్టి సపోర్టింగ్గా పెట్టడానికి అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. ఎదకి రాకపోవడం, ఎదకి వచ్చినప్పుడు సెమెన్ చేసినా ప్రెగ్నెంట్ అవ్వకపోవడం, అట్లా మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం, సో అలాంటి మేడం. ఇవన్నీ గైనిక్కేనా సార్? ఇవన్నీ గైనిక్. కాళ్ళల్లో పురుగులు పడి పుండ్లు అయిపోయాయి, గెట్టెల మధ్యలో పుండ్లు అయిపోయాయి, తగ్గిపోయిందా? హాయ్ హాయ్ నిన్న హాయ్. ఇంత మంచి డాగ్స్ కూడా వదిలేసారు. ఈ డాగ్ కంప్లీట్ బాడీ పెరాలసిస్ ఉంది మేడం. కంప్లీట్ బాడీ పెరాలసిస్, రోడ్డు పక్కన పడిపోయి ఉండే. ఇదా సార్? ఇది బాడీ మొత్తం వూండ్స్ ఉండేవి. దీన్ని ఓన్లీ హోమియోపతితో ఇది క్యూర్ అయిపోయింది మేడం. మచ్చలు ఇంకా ఉన్నాయి, ఈ జాయింట్లు అన్ని కొట్టుకుపోయినాయి. ఇది యాక్సిడెంట్ కేసు, ఇది ఫ్రాక్చర్ మేడం. ఇది ఫ్రాక్చర్ ఉంటే దీనికి ఇక్కడ ప్లేట్స్ వేసాం. ఓకే. ఇది కూడా సేమ్, దీనికి కూడా ప్లేట్స్ పెట్టాం. ఇక్కడ యాక్సిడెంట్ కేసు ఫ్రాక్చర్, ఫీమర్ ఫ్రాక్చర్ ఉంటే దానికి ప్లేట్స్. అదే యాక్సిడెంట్ కేసు కాల్ పై నుంచి బైక్ వెళ్ళిపోతే అక్కడ వరకు మొత్తం కట్ అయిపోయింది. హాయ్. ఏమైంది దీనికి? ఇది కూడా రోడ్ పైన పడి ఉంటే కాల్ వస్తే. బా, ఇంత మంచి డాగ్ ను వదిలేసారా? ఏజ్ అయిపోయింది మేడం. అయ్యో, ఏజ్ అయిపోయిందని వదిలేసారా? ఇక్కడ ఏం మనుషులో అసలు, ఇంత మంచి డాగ్ ని కన్ను కింద వాళ్ళ ఇంట్లో వాళ్ళనైతే ఇలా వదిలేస్తారేమో. వదిలేస్తున్నారుగా ఓల్డ్ ఏజ్ హోమ్లని. కూడా వీడియో స్కిప్ చేయకుండా చూశారు అని అనుకుంటున్నాను. చూశారు కదా, క్యాన్సర్, కాలు లేకపోవడం, అనాథలుగా వదిలేసినవి మూగజీవాలు, వీటన్నిటి పోషణ మనమున్నాము అనేటువంటి ధైర్యం ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వస్తోందంటే, ఈ సంస్థ వాళ్ళు గత 30 ఏళ్లుగా వీటి సేవ చేస్తూ ఉన్నారు. ఈ సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో వారిప్పుడు 80 ఏళ్లకు పైబడి ఉన్నారు. ఇంకా ఆయనకు చూసుకోవడం చాలా కష్టంగా మారింది. వీటి పోషణ ఎలాగా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఆయన చాలా మనోవేదనలో ఉన్నారు. అలాంటప్పుడు మనల్ని స్పందించడం, అంటే మనల్ని సంప్రదించడం జరిగిందనమాట. ఆ టైంలో నేను ప్రజెంట్ చేసిన వీడియోకి, నిజంగా మీరు ఇచ్చిన రెస్పాన్స్కి కృష్ణయ్య తప్పకుండా పైనుంచి చూస్తూ ఉంటాడు. మీరందరూ ఈ మూగ జీవి ఆకలి తీర్చిన మీరందరూ ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఉంటారు అని నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ కోసం అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, ఇవన్నీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అండ్ మీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే సో ప్లీజ్ రండి. ఇటువంటి గోశాలలు ఇది మాత్రమే కాదు, మన హైదరాబాద్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, అనాథలుగా ఉండి ఆశ్రయం ఎవరైనా ఇస్తే బాగుండు అనేటువంటి ఎదురు చూసే
చూసేవి కావచ్చు, సేవ చేయాలని ముందుకు వచ్చి సాయం చేసే దిక్కు లేక ఉన్నటువంటి గోశాలలు చాలా ఉంటాయి. అలాంటి వాటిని మనం కొంచెమన్నా పట్టించుకుంటే ఒక మూగజీవి ఆకలి తీరితే గనక మనుషులం అండి, మనకు భగవంతుడు అన్నీ ఇవ్వగలుగుతాడు, అన్నీ చెయ్యగలిగేటువంటి సత్తు ఇస్తాడు. కానీ మన మీద ఆధారపడి బతకమని చెప్పి ఇటువంటి మూగజీవాల్ని పంపించేస్తాడు. ఇది దైవంగా ముక్కోటి దేవతల నిలయంగా భావించి మనం అపురూపంగా చూసేసుకోకర్లేదు. ఒక్కరోజు ఒక్క పూట అన్నం తినగలిగేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వగలిగితే, వాటి ఆశీర్వాదం మన కుటుంబానికి అందితే ఎన్ని జనరేషన్స్ పాటు మనం తరిస్తామో అది మాటల్లో చెప్పక్కర్లేదు. శాస్త్రాలు, పురాణాలు సకల దేవతా నిలయంగా ప్రత్యక్ష స్వరూపంగా భగవంతుడు మన కోసం పంపించినవేనండి ఈ గోమాతలు. తనకి మనం విషం పెట్టినా కూడా మనం బాగుండాలి అని అది స్వచ్ఛమైన పాల రూపంలో మనకు అందిస్తుందిట గోమాత. అటువంటి గోమాతను మనం అంతా కాపాడుకోవాలని కోరుకుంటున్నా. సో ఇది మొత్తానికి నేను ఎంతవరకు అందించగలనో అంతవరకు అయితే ప్రయత్నం చేశానండి. ఆల్మోస్ట్ 3,500కు పైగా గోవులు, ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నటువంటి గోవులు. సో ముందు వీడియోలో అసలు ఎన్ని గోవులకు ఎలా సేవ చేస్తారో, అమావాస్య నాడు ఎంతమంది వస్తారు, అసలు వీళ్ళ సర్వీసెస్ ఏంటి అనేది చూపించాను. అండ్ ఇక్కడ వీటికి ఇంకా జరుగుతున్నది అంటే, ఇప్పుడు మనం ₹1 ఇచ్చాము అని అంటే దానికి కూడా లెక్క అడిగే వాళ్ళు ఉంటారు. సో ఎన్ని రకాల సర్వీసులు జరుగుతున్నాయో చూపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే సత్యం శివం సుందరంకి సంబంధించినటువంటి మరొక బ్రాంచ్కి వచ్చాను నేను. సో ఇక్కడికి వచ్చి నేను చెప్పాను కదా 8,000కు పైగా గోవులు అని చెప్పేసి. ఇంతకు ముందు దాంట్లో వీడియోలో నేను కొన్ని గోవుల్ని చూపించాను. ఇక్కడ ఆల్మోస్ట్ 3,500కు పైగా ఉన్నటువంటి గోవులు, ఇక్కడ జరుగుతున్నటువంటి సేవలు, సో మేనేజ్మెంట్ మనం ఇచ్చే ప్రతి రూపాయిని ఎలా వినియోగిస్తుంది అనేటువంటి వివరాలతో ఈ వీడియోలో మీ అందరికీ చూపించడం జరుగుతోంది. ముఖ్యంగా మహాలయ పక్షం ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఈ సందర్భంలో ఎవరైనా గోసేవ చేయాలి అని అనుకున్నా, గోవులకు ఎంతో కొంత డొనేషన్ ఇచ్చి మనం ఇచ్చేటువంటి రూపాయి అయినా 10 రూపాయలైనా ఇటువంటి గోవులన్నిటికీ అనాథ గోవులకు ఉపయోగపడుతుంది అని ఎవరు కనిపించినా తప్పకుండా స్పందించండి. మీకు స్క్రీన్ మీద స్కానర్ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు స్కానర్స్ అయినా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా వాళ్ళకి సంబంధించినవి ఇస్తాను. అండ్ ఇలాంటివన్నీ కూడా నేను చెప్పేది నమ్మే కంటే కూడా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లొకేషన్ ద్వారా మీరు వస్తే ప్రత్యక్షంగా చూసి ఇక్కడ ఎన్నున్నాయి, ఎలాంటి సేవలు జరుగుతున్నాయి అనేది చూసి మీకు నచ్చింది ఎంతో కొంత సేవ అయితే తప్పకుండా చేసుకోవచ్చు. అది మీ ఇంటి నుంచి తీసుకొచ్చింది కావచ్చు, వాళ్లకు తోడ్పడతాం అనుకున్నా మీరు అందించే రూపాయి కూడా వృధా కాదు అని తెలియజేసుకుంటూ నా వరకు నేనైతే చేయగలిగిందంతా చేశానండి. సో మీరందరూ కూడా చూశారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వందే గోమాతరం. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఆల్ वीडियो अमाउंट वो वीडियो दिखाते ना आपने YouTube में. हाँ that amount 15,000 rupees. So yes, this is my personal donation, 2,000 rupees for Mahalaya Paksha. So thank you so much. 17,000. Thank you sir. మాట్లాడుతున్నానండి. ఈ వీడియో ఎంతమంది షేర్ చేస్తారో, ఎంత లాంగ్ టర్మ్లో చూసి దీని మీద యాడ్స్ బాగా పడతాయో, ₹1 కూడా నేను ఉంచుకోను. నా ఆదాయంలో మళ్ళీ నేను ఎంతో కొంత మొత్తం కలిపి ఈ గోశాలకి ఇస్తానా మరొక గోశాలకి ఇస్తానా అనేది చెప్పను, కానీ గోవుల కోసమే ఉపయోగిస్తాను అని మీ అందరికీ కూడా ప్రమాణపూర్తిగా తెలియజేసుకుంటూ, మీరందరూ సహాయం చేస్తారు అని కోరుకుంటూ, షేర్ చేస్తారు అని కోరుకుంటూ, వందే గోమాతరం.